నంద్యాల పట్నం ఓల్డ్ టౌన్ లోని పలు వార్డుల పరిధిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ప్రారంభించారు. నడిగట్టలో ఆత్మకూరు బస్టాండ్ నుండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సీసీ మెయిన్ రోడ్ను, త్రాగునీటి పైప్ లైన్ ను కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇక ప్రజలను మభ్యపెడుతూ పట్టణంలో తిరుగుతున్న టీడీపీ నాయకుల మాటలతో ప్రజలు మోసపోవద్దని వైసీపీ నాయకులు సూచించారు. వారి హయాంలో ఎంతమంది మైనార్టీ నాయకులు అభివృద్ధి చెందారు, ఎంతమంది మైనార్టీ నాయకులకి పదవులు ఇచ్చారో కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. మైనార్టీలని ఎప్పుడు కూడా వాళ్ళు చూసుకున్న సందర్భం లేదు. మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకు లాగా మాత్రమే వాడుకున్నారు తప్పితే ఒక్క మైనార్టీనైనా పైకి తీసుకొచ్చారని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతారా అని చెప్పేసి కూడా అడుగుతున్నాను. కానీ ఈ రోజు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ఈ రోజు ఎమ్మెల్సీగా ఇసాక్ బాషా ఉన్నాడు. ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గా మాబుని సక్క ఉంది. ఈ రోజు మన కౌన్సిల్ లో దాదాపు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు, ఒక కోఆప్షన్ మెంబర్ ఉన్నాడు. మరి ఇంతమంది మైనార్టీలకి పదవులు ఎప్పుడైనా వచ్చినాయా? ఇంతమంది మైనార్టీలను ఏ ప్రభుత్వం అయినా గుర్తించిందా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నా. అంటే మైనార్టీలు అంటే కేవలం ఓటు బ్యాంక్ కాదు, మైనార్టీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అంటే వెన్నుముక్క లాంటి వాళ్ళు మాకు అని చెప్పిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈ రోజు మేము చెప్పిన మాట మీద ఉండి చేసి చూపించాము అని చెప్పేసి కూడా గర్వంగా తెలియజేసుకుంటూ, మరి ఇంతసేపు కూడా 1:30 అయింది, అయినా సరే మా అక్క చెల్లెమ్మలు, మా అన్న